బాగుందా బాగుందా ఎంజాయ్ చెయ్యి బాగా నల్ల ఎంజాయ్ చెయ్యి. ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పేషెంట్స్ కి వైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? మరేం చేసేది డాక్టర్? இந்த హాస్పిటల్లో డాక్టర్స్ యారో ఒక బాబుని కొల పన్ని అందు విషయం దాచిపెట్టారని ఒకటే న్యూసెస్ చేస్తుంది. దీనికి ఎవరో చనిపోయిన బంటి చెప్పాడట. ఎవరు చెప్పారంట? యారో బంటి చెప్పేశారు. చూడండి మ్యాట్రన్, ఏది ఏమైనా ప్రతి విషయానికి పేషెంట్స్ కి ఇలా షాక్స్ ఇవ్వడం తప్పు. అంతేకాదు, మీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మరోసారి ఇలా చేస్తే సూపరింటెండెంట్ గారికి చెప్పి మిమ్మల్ని డిస్మిస్ చేయించాల్సి వస్తుంది. సారీ డాక్టర్, ఇందరు వాటి ఇప్పుడు చేయమంటే. వచ్చాడు కదా వాళ్ళు చెప్పాడు డాక్టర్, పాపం వాడు అడిగేది వాడికి ఇచ్చేయండి, లేకపోతే వాడి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మలకి సహాయపడతారని చెప్పారట కదా, అందుకే ఇక నుండి అవి మిమ్మల్ని కూడా వెంటాడుతూనే వస్తాయి. ఈ హాస్పిటల్లో కోరికలు తీరని ఆత్మలు ఎన్నో తిరుగుతున్నాయి. జాగ్రత్త డాక్టర్, శాంతించని ఆత్మలు చాలా చాలా ప్రమాదకరం. కావ్య, ఏంటి మీనా బయట తాళం వేసుంటే లోపలికి ఎలా వచ్చా? నన్నెవడో చంపేశాడే. నన్నెవడో చంపేశాడే. ఏం జరిగింది? చంపేశారు. ఎక్కడికి వెళ్తున్నావే కావ్య? కావ్య ఎక్కడే? కావ్య ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నా? మీనాన్ని ఎవరు చంపేశారని? లేదానివే, ఇప్పుడే పాత పిల్లల వాటిలోకి వెళ్ళింది అమ్మాయి. వెళ్ళి అక్కడ చూడు, దొరుకుతుంది. మీనా, 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 ఎక్కడికి వెళ్ళావు మీనా? ఎక్కడున్నావు మీనా? నాకు భయంగా ఉంది మీనా. మీనా, where did you go? I'm scared. నా మాట మీద నమ్మకం లేదా పృథ్వీ? కావ్య, ఇది నమ్మడం నమ్మకపోవడం కాదు. దిస్ ఇస్ రెడిక్యులస్. పృథ్వీ, ఇట్స్ ట్రూ. మీనని ఎవరో దారుణంగా రాత్రి మనకి ఇక్కడంతా రక్తం. పోలీసులకి వెంటనే. కావ్య, స్టాప్ ఇట్.
టేక్ దిస్ మెడిసిన్. సో నేనంతా డాక్టర్ని వింటున్నావా? కావ్య, కావ్య, ఇట్స్ మై Don't. I thought you were my friend. పూజ, ఎక్కడున్నావు? నువ్వు తప్ప నాకెవరూ లేరురా. నా మాట ఎవరు నమ్మడం లేదు. కావ్య, నీకు పూజ మీన తప్ప నేను లేనా? ఐ లవ్ యూ కావ్య. Shut up. Love? You don't deserve my love. You're just a bloody doctor. That's it. Kavya, Kavya, everything will be all right. Trust me. How can you trust someone who thinks I'm crazy? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా దగ్గరికి ఎందుకు రాలేదు? నేను కలవడం మీ ఫ్రెండ్స్ కి ఇష్టం లేదు, అందుకే నీకు కనిపించుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నేను చూడకుండా కావ్య. సాగర్, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? ప్లీజ్, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నాకు నీ సహాయం కావాలి, చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తాను. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏమైంది? కారణాలు చెప్పకపోతే రావా? ప్రతిదానికి కారణాలు కావాలా నీకు? వస్తా, పద పద. ఇరవై 8 ఏళ్లుగా తన తల్లి సేవాన్ని ఇంట్లో దాచుకున్న లెక్చరర్. చూడయ్యా సురేష్, తన మమ్మీని ఒక మమ్మీలా ఇంట్లో దాచుకున్నా అంట. అది సరేగానే ఆ దిబ్బపళ్ళం ఫైల్ ఒకసారి తీసురా. ఓకే సార్. నా ఫ్రెండ్ ఎవరు చంపేశారు ఇన్స్పెక్టర్. మర్డరా? డెడ్ బాడీ ఎక్కడ ఉంది? తెలీదు. తెలీదా? కూర్చోండి. నువ్వు కూర్చో. కూర్చోండి. హాయ్, ఐమ్ కావ్య. ఓ, ఐ సీ. నా రూమ్మేట్ మీనాని ఎవరు చంపేశారు. ఎవరు చంపేశారు? తెలీదు, కానీ ఎవరు చంపేశారని తను నాతో చెప్పింది. కానిస్టేబుల్, కొంచెం మంచినీళ్ళు పెట్టమ్మా. అంటే తనని చంపేశారని మీ ఫ్రెండే మీకు చెప్పిందండి? అవునండి. ఓహో. రాత్రి నేను హాస్టల్కి వెళ్ళేసరికి తన తల నిండా రక్తం కారుతుంది. కావ్య నన్నెవరో చంపేశారని ఏడుస్తూ చెప్పింది. తర్వాత రావయ్యా, ఇక్కడ పెట్ట. మీరు చెప్పండి. నేను భయంతో కేకలు పెట్టానండి. తర్వాత నేను తన గురించి ఎంత వెతికినా కనపడలేదు. ఆ అమ్మాయి చనిపోయినట్టు ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఏంటండి ఎవిడెన్స్? తనే వచ్చి నాతో చెప్తున్నాను కదా. ఐసి, మీరు ఒక పని చేయండి, మళ్ళీ అమ్మాయి కనిపిస్తే మీతో పాటు ఒకసారి తీసుకురండి. ఎందుకంటే కేసు ఫేవికాల్ లాగా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. కనిపిస్తున్నానా? You know, I'm a doctor in KGH. మీరేం చేయలేకపోయినా నా ఫ్రెండ్ చంపిన వాడిని నేనే పట్టుకుని తీసుకొస్తాను. పిచ్చిగా కనిపిస్తున్నాను అందరికి. ఇంకా కూర్చున్నావే, రా. హలో అన్నయ్య, ఎప్పుడు